యాదాద్రి తరహాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలను అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల అమ్మవారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాలక మండలి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే మహాశివరాత్రి జాతరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏడుపాయలకు రావాలని అమ్మవారిని దర్శించుకోవాలని కోరడం జరిగిందని అన్నారు. తిరుపతి యాదాద్రి తరహాలో ఏడుపాయలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే విధంగా అన్ని వసతులు కల్పించే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బాలగౌడ్ సన్మానించి తీర్థప్రసాదాలు అందించారు. జిల్లాల నుంచి ప్రజలందరూ కూడా అమ్మవారి దర్శనాన్ని చేసుకోవడానికి తరలి రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలన్నీ కూడా బాగుండాలని, ముఖ్యంగా ఏంటంటే అందరి సజెషన్స్ తీసుకొని యాదాద్రిని ఏ విధంగానైతే డెవలప్ చేశారో అదేవిధంగా మాటల్లో కాదు చేతల్లో చూపిస్తాను. ఎందుకంటే ఇది కొత్త ప్రభుత్వం, హార్డ్లీ 2 నెలలే అయింది, కొత్త సంసారం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా అడ్జస్ట్ కావటంలో ఉన్నాడు. మరి వారిని కోరడం జరిగింది, తప్పకుండా ఏడుపాయల అమ్మవారిని దర్శించుకోవాలని. ఏదైతే వచ్చే నెల శివరాత్రి సందర్భంగా రమ్మని చెప్పి కోరడం జరిగింది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రిని తీసుకొస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి వారితో ఇదొక బ్రహ్మాండమైన ప్లేస్, అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎక్కువ ఉంది ఇక్కడ. ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా చర్చించి వారికి ఇంకో చోట మన గవర్నమెంట్ స్థలాన్ని ఇచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ తీసుకొని బ్రహ్మాండమైన టూరిస్ట్ ప్లేస్గా ఏ విధంగా తిరుపతి యాదాద్రి ఉందో ఆ విధంగా వారితో పోటీగా అమ్మవారు మరి మనకు చాలా శ్రేష్టమైన అమ్మవారు కాబట్టి తప్పకుండా ఆ అమ్మవారి ఆశీస్సుల వలన డాక్టర్ మైనంపల్లి రోహిత్ గెలవడం జరిగింది. తప్పకుండా అదేవిధంగా అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి ఒకసారి ప్రారంభమైతే ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు కొన్ని ఇబ్బందులు జరిగిండొచ్చు ప్రజలకు. ఫ్యూచర్లో ఎట్లా అంటే ఎవ్రీ ఇయర్ టెంపరీ ఉంటాయి, కానీ టెంపరీ కాకుండా పర్మనెంట్గా అన్ని వసతులు ఏర్పాటు చేసే విధంగా ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.